ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మ్యామ్, అంత కరెక్ట్గా మీనన్ అటాక్ చేస్తారని మీకెలా తెలుసు? అసలు మీనన్కి మనం ఇక్కడ ఎన్కౌంటర్ చేయబోతున్నామని ఎలా తెలుసు? ఎలా అంటే మన ప్లాన్ ని వాళ్ళకి లీక్ చేసింది మనమే. ఇదంతా రామస్వామిని మళ్ళీ మీనన్ గ్యాంగ్ లో పెట్టడానికి చేసిన ఫేక్ సెటప్. మీనన్ గెలిచాడన్న ఆలోచన నుంచి మీనన్ ఓటమి మొదలవుతుంది. అది తెలియక మీనన్ తన ప్రమాదాన్ని ప్రాణాలకి తెగించి మరీ వెంట తీసుకెళ్తున్నాడు. కేడి, యాక్టివేట్ ద డివైస్. ఓకే సార్. డివైస్ యాక్టివేట్ అయింది సార్. జేడి, నీ ఫోన్కి యాక్సెస్ ఇచ్చాను. నిన్నెందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు ఇన్ని రోజులు ఉంచుకున్నారు? లాస్ట్కి నిన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే అంత ఈజీగా నువ్వెలా తప్పించుకోగలిగావు? అసలు గన్లో బుల్లెట్స్ లేకపోవడం ఏంట్రా? మిమ్మల్ని, మీ పవర్, మీ ఆర్మీని చూసి ఆ జేడీ భయపడినట్టుంది బాయ్. లేకుంటే మీనన్ని ఎదుర్కోవడం అంత ఈజీయా? లేదు స్వామి, ఆ జేడీ కళ్ళలో నువ్వు మిస్ అయ్యావనే కోపం కానీ, ప్లాన్ ఫెయిల్ అయిందనే బాధ కానీ లేదు. జేడీ ఏదో చేస్తుంది, అది మనకు అర్థం అవడం లేదా? అయినా కూడా కనిపెట్టలేకపోతున్నావేమో తెలియడం లేదు. నువ్వు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కదా? లేదు బాయ్. ఇస్తే నా చావు ఎంత భయంకరంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదనే చెప్పాను. ఎందుకైనా మంచిదే, అన్ని ప్లాన్స్ చేంజ్ చేసేద్దాం. అవును బాయ్, చేసేద్దాం. సేఫ్గా ఉండడం బెటరే కదా. ప్రాణాలకు భయపడి నేను ప్లాన్స్ అన్ని లీక్ చేశానని తెలిస్తే సెకండ్ ఆలోచించకుండా చంపేస్తాడు. ఇలా రామస్వామి ఉన్న దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సూపర్ మ్యామ్. మ్యామ్, ఫైనల్లీ మీనన్కి చెక్ పెట్టేశారు. గ్రేట్ మ్యామ్. గ్రేట్ మ్యామ్. ఓకే గాయ్స్, గుడ్ వర్క్. లెట్స్ గో. అన్నయ్యకి టాలెంట్స్ ఉన్నాయని తెలుసు కానీ ఇన్ని టాలెంట్స్ ఉన్నాయనుకోలేదు. ఏంటి ఏం చేస్తున్నావు? బావ ఎక్స్ట్రాలు చేసినప్పుడు యూజ్ అవుతుంది. బాబోయ్, ఈ ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయాలంటే రోజుకొక సిగరెట్ కాదు, ఒక ప్యాకెట్ కొట్టాలి. నేను సిగరెట్ తాగడంగానే ఇంట్లో చూస్తే ఫస్ట్ నా పాచ ముఖం కాచి, ఏవండి మీ ఆరోగ్యం ఏమవ్వాలండి అని ఒకటే సోది పెడుతుంది. అయినా పాత డబ్బాకి సొట్టలు పడ్డట్టు అది దాని ఫేసు. నెక్స్ట్ మా మామ సింపుల్గా నువ్వు ఎదవనుకున్నాను కానీ మరీ ఎంత ఎదవనుకోలేదు అంటాడు. అదేంటో ఆయన గానట్టు. నెక్స్ట్ మా వైజయంతి అత్త, ఆవిడ మాట మణికొండలో మొదలెడితే సికింద్రాబాద్లో ఆపుతుంది. బాబోయ్ పెద్ద లాగు. కౌశికు రామో, ఆవిడ జోలికి వెళ్ళకుంటేనే మంచిది. సరే పద లోపలికి వెళ్ళిపోదాం.
ఏయ్ ఎవరది? ఏయ్ ఇటు రండి. రండిడు. ఎవరది? మీరా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అన్నయ్య చిన్న పనుంటే నన్నే ఆర్డర్తో కొట్టిస్తారా? ఇవాళ మిమ్మల్ని కౌశిక్ వదిన దగ్గర బుక్ చేసి మిమ్మల్ని తిట్టించుకుంటే నా పేరు బూచీనే కాదు. కాచే, కౌశిక్ వదిన, అయ్యో, అత్తయ్య, అన్నయ్య. మామయ్య, నిషిక అందరూ రండి. ప్లీజ్ అన్నయ్య పిలవకండి. రండి త్వరగా రండి. త్వరగా రండి. ఏమైంది బుజ్జి, ఎందుకలా వచ్చావు? అల్లుడు ఏంది అర్ధరాత్రి పడుకోకుండా అరుస్తున్నావు? అర్ధరాత్రి వీళ్ళకి బయట పని అడగండి. ఈ టైంలో మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడే బయట నుంచి వస్తున్నారు వదినా. ఈ టైంలో బయటకు ఎందుకు వెళ్ళారు? అడుగుతుంది మిమ్మల్నే. అసలు మీరేం చేస్తున్నారు? ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో అసలు తెలీదు. అన్నీ మాకు చెప్తున్నట్టే ఉంటారు, కానీ ఏదో దాస్తున్నట్టుంటుంది. అదేం లేదు వదినా. ఏది కాదు, ముందు కూడా ఇంతే. సడన్ గా ఉన్నట్టుండి మాయమైపోతాం, మళ్ళీ వీడితో ప్రత్యక్షమవుతాం. అడిగితే స్కూల్లో అర్జెంట్ పనుండి వెళ్ళాను అంటావు. స్కూల్లో నువ్వొక్కదానే పనిచేస్తున్నావా? చూడు జగదాత్రి, ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని పద్ధతులుంటాయి. ఈ ఇంటికి ఒక మర్యాద ఉంది. దానికి భంగం కలిగేలా ఎవరు ఏం చేసినా నేను చూస్తూ ఊరుకోను. మీరు ఎక్కడికి వెళ్ళారో, ఏ పని మీద వెళ్ళారో చెప్తేనే ఇంట్లోకి వస్తారు. లేదా ఇప్పుడే బయటకు వెళ్ళిపోండి. అడుగుతా ఉంటే అట్ట నిల్చుని ఉండారేంది? చెప్పండి. స్కూల్కి వెళ్ళామని మాత్రం చెప్పకండి. ప్రపంచంలో ఏ స్కూల్ ఈ టైంకి ఉండదు. కౌశికి, వీళ్ళని చూస్తుంటే నాకు ముందు నుంచి ఏదో డౌట్గానే కొడుతుంది. ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు అంటే వీళ్ళు చేసేదేదో మనల్ని ముంచే పనే అయి ఉంటుంది. ఏం చేద్దామంటావు? అనడానికి ఏముంది బాబాయ్? ఇంట్లో నుంచి పంపించేయడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.